హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. ఈరోజు మనము కామన్ పబ్లిక్ ఇప్పుడు పక్షవాతం డై కనుక్కోవడంలో కానీ అండ్ పక్షవాతం ఉన్న వాళ్ళు ఏ ప్రికాషన్స్ పాటించాలి, ఏ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి, పక్షవాతంకి ఏ కారణాలు, దాంట్లో కామన్గా జరిగే మిస్టేక్స్ ఏంది, ఈ విషయం మీద మనం చర్చిస్తాం అన్నమాట. సో పక్షవాతం వచ్చే ముందు మనకి 4 సిమ్టమ్స్ మనకు కామన్ అండి. దాన్ని మనము కామన్ గా జనాలకు ఈజీగా గుర్తుపట్టుకునేటట్టు బీ ఫాస్ట్ అని అంటాం. అయితే పక్షవాతం అనేది 2 టైప్స్ అండి. ఒకటేమో మనకి రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది. ఇంకొకటేమో రక్తనాళం బర్స్ట్ అవ్వడం వల్ల వస్తుంది. రెండిటికి ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఫస్ట్ దానికి రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల వచ్చేదేమో మనము రక్తం పల్చబారే టాబ్లెట్లు వాడితే దాంట్లో ఉన్న రక్త సరఫరా అనేది పెరిగి మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై బాగా మంచిగా వచ్చి మనకి మళ్ళీ కొంచెం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా రక్తం బయటకి బర్స్ట్ అయితే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అది దానికి కారణాలను ట్రీట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ట్రీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అంటే దాన్ని ఈజీగా జనాలు గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలని బీ ఫాస్ట్ అని ఉంది. సో బి అంటే బీ ఫర్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ సిమ్టమ్స్ అనేవి కామన్గా చాలా మందికి ఉంటాయి. సో అవన్నీ పక్షవాతం అని చెప్పి భయపడడానికి లేదు. సో ఇప్పుడు మనము నార్మల్గా చూస్తుంటాం, ఏది ఏజ్డ్ ఫీమేల్స్ అంటే అరౌండ్ 40 పైపడిన వాడికి ఫీమేల్స్ ఆర్ మేల్స్, ఎక్కువ శాతం ఫీమేల్స్ ఆడవాళ్ళలో ఉంటుంది. మనకి నిల్చుంటే తిప్పుతుంది అనడము, లేకపోతే కాసేపు పని చేయగానే తిప్పి కూర్చోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ పక్షవాతం అని అనుకోవడానికి లేదు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు బాగా తిప్పి ఒక సైడ్ పడేసినట్టు అయిపోయి రెండు రెండుగా కనపడము, అండ్ దానితో పాటు మూతి వంకర పోవడము, అండ్ కొద్ది కాలు చెయ్యి వీక్ అనిపించడము, అండ్ మాట తొత్తరగా పోవడము, ఇవన్నీ జరిగినట్టయితే ఖచ్చితంగా మెడికల్ కన్సల్టేషన్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ మెడికల్ కన్సల్టేషన్కి ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత బెటర్. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నైట్ ఒక 11 o'clockకి అనుకోండి, అండ్ ఇదే సిమ్టమ్స్ వస్తున్నాయి. ఏది చెయ్యి కొంచెము అంటే మనకి వీక్నెస్ అని కాకపోయినా కూడా సపోజ్ ఏదన్నా పట్టుకుంటే చెయ్యి వీక్ అనిపించి వేరే చేతితో పట్టుకోవడం, లేకపోతే చేతిలో కొంచెం మొద్దుబారినట్టు అనిపించడం, ఇది సడన్ గా స్టార్ట్ అయితే ఓకే ఇది వీక్నెస్, కొన్ని నీళ్ళు తాగి లేకపోతే పాలు తాగి పడుకుందాము, రేపు మార్నింగ్ వరకు సెట్ అయిపోతుందిలే, ఇలా అనుకొని చాలా మంది పబ్లిక్ తప్పు చేస్తూ ఉంటారు. సో ఇట్లా అనుకోవడం మళ్ళీ మార్నింగ్ వరకు ఏమవుతుందంటే అది ఫుల్ బ్లోన్ అంటే మొత్తం పక్షవాతంగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మనము క్రూషియల్ ఇంపార్టెంట్ పీరియడ్ అనేది దాటిపోతాం. ఇంపార్టెంట్ పీరియడ్ దాటిపోతే మనకు ఒకటి పక్షవాతం వచ్చిన 4:30 గంటల లోపు, ముఖ్యంగా వచ్చిన గంట లోపు కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి మన దగ్గర. ఆ ఇంజెక్షన్స్ కనుక మనం ఇచ్చినట్టయితే బ్రెయిన్లో ఏదైతే క్లాట్ ఉందో అది కరిగిపోయి మళ్ళీ సిమ్టమ్స్ ఏదైతే వీళ్ళకి ఒక సైడ్ కాలు చేయి పడిపోయి మూతి వంకరపోయి ఏదైతే సిమ్టమ్స్ వచ్చినాయో అవి మొత్తం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అందుకే ఈ సిమ్టమ్స్ని నార్మల్ జనరల్ పబ్లిక్ ఎంత ముందుగా చేసుకొని అండ్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. నార్మల్గా ఇప్పుడు మన ఇంటి పక్కకు చిన్న చిన్న క్లినిక్స్ కూడా ఉంటాయి. దాంట్లో మనకి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అండ్ వెంటనే ఇంజెక్షన్ ఇచ్చే డాక్టర్లు కానీ ఒక ఐసీయూ టీమ్ కానీ ఏది ఉండదు. ఇప్పుడు ఇవన్నీ ఉండకుండా ఫస్టే అలాంటి క్లినిక్ చిన్న చిన్న క్లినిక్ ఎమర్జెన్సీ టైంలో వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి ఇలా ఈ టైం వేస్ట్ జరగకూడదు అన్నమాట. ముందే దగ్గరలో పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికే వెళ్ళి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు ఫాస్ట్గా చేసేస్తారు అన్నమాట. ఇలా చేసేసి ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే సిమ్టమ్స్ గురించి వెయిట్ చేయడం. అంటే ఏం కాదులే తగ్గిపోతుందిలే, రేపొద్దున వరకు మంచిగా అయిపోతుంది, లేకపోతే చేతిలో కొంచెం నలితే కదా కాసేపు పడుకొని లేద్దాము, లేకపోతే ఆకలి అవ్వడం వల్ల అవుతుందేమో, కాసేపు కొంచెం అన్నం తింటే మంచిగా అయిపోతుంది, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం ఏమో, ఆ, లేకపోతే ఏదైనా వామ్ వేసుకుంటే మంచిగా అయిపోతుంది, ఇలా అనుకుంటే మాత్రం ప్రాబ్లమే. కొందరు ఆ చేతుల్ని రబ్ చేయడము, లేకపోతే ఉల్లిగడ్డ తినడం, లేకపోతే ఏదైనా వాసన చూడటము, లేకపోతే వేడి నీళ్ళు తాగడం. ఇంకో కొందరు అయితే ఇక మందు తాగితే సెట్ అయిపోతుందిలే అని మందు కూడా తాగుతారు. సో ఇవేవి మనకు హెల్ప్ చేయవు. సో
రాంగ్ హాస్పిటల్ అంటే చిన్న చిన్న ఫెసిలిటీ లేని హాస్పిటల్లో మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మాత్రం పెద్ద హాస్పిటల్కే వెళ్ళాలి. అండ్ ఇంట్లో టాబ్లెట్స్, మా తాతగారికి స్ట్రోక్ వచ్చింది, వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు, స్ట్రోక్ వచ్చినప్పుడు డాక్టర్ అవే టాబ్లెట్స్ పెట్టారు, సో ఆ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళడము అని ఇలాంటి తప్పు కూడా పబ్లిక్ జనాలు చేయవచ్చు. అండ్ ఇట్లాంటి మిస్టేక్ వల్ల జరిగే ప్రమాదం ఏముందంటే, ఇందాక నేను చెప్పినట్టయితే మనకి పక్షవాతంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో బ్లడ్ క్లాట్ వల్ల వచ్చే పక్షవాతం, ఇంకోటేమో బ్లడ్ బయటకి బర్స్ట్ అయ్యి బీపీ పెరిగి బ్లడ్ బరస్ట్ అయ్యి దాని వల్ల వచ్చే పక్షవాతం. సో మనకి మీ ఇంట్లో చూసుకున్నట్టయితే పక్షవాతానికి సపోజ్ వాళ్ళు బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల బ్లడ్ పలచబరడానికి గోళీలు వాడుతున్నారు అనుకోండి. సపోజ్ మీ వేరే వాళ్ళకు వచ్చిన కొత్త సిమ్టమ్స్ బ్లడ్ బరస్ట్ అయ్యి వల్ల వచ్చిన పక్షవాతం అనుకోండి, ఆ గోళీలు ఈయనకి వేస్తే ఇంకా సిమ్టమ్స్ ఎక్కువైపోతాయి, ఇంకా పక్షవాతం సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పక్షవాతం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంట్లో నచ్చిన ట్రీట్మెంట్ అయితే తీసుకోకూడదు. ఇంకొకటి, అంబులెన్స్ లేకపోతే ఇమీడియట్ గా వెహికల్ యూస్ చేయకుండా నడుచుకుంటూ వెళ్ళడము, లేకపోతే ఏ మెడికల్ సపోర్ట్ లేకుండా వెళ్ళడము కొంచెం రిస్క్. వీలైనంత వరకు దగ్గరలో మెడికల్ హెల్ప్ ఉంటే ఖచ్చితంగా తీసుకొనే వెళ్ళాలి. ఇంకొకటి, చిన్న చిన్న స్ట్రోక్స్ ని ఇగ్నోర్ చేయడం, దీన్నే టిఐఏ అంటారు. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. మనకు సింపుల్ గా చెప్పాలి అంటే మనకి తుఫాన్ వచ్చే ముందు వార్నింగ్ సిమ్టమ్ లాగా. సో పక్షవాతం మనకి వచ్చే ముందు మనకి టిఐఏ అని వస్తుంది. టిఐఏ వచ్చినప్పుడు మనకి అది కొన్ని నిమిషాల నుంచి గంటల లోపల మనకి క్యూర్ అయిపోతుంది. ఫస్ట్ దానికి ఏమవుతుంది అంటే మూతి వంకర అయినట్టు అవుతుంది, లేకపోతే మాట కొంచెం తొత్తరబోతుంది, కానీ మళ్ళీ కొన్ని నిమిషాల్లోనే నార్మల్ అయిపోతుంది. లేకపోతే చేయిలో కొంచెం పట్టు సడలినట్టు అవుతుంది, మళ్ళీ కాసేపు కూర్చోగానే నార్మల్ అయిపోతుంది. లేకపోతే కాలు పడిపోయినట్టు అవ్వడం, మళ్ళీ కాసేపు కాగానే నార్మల్ అయిపోవడం. సో ఈ సిమ్టమ్స్ కానీ ఉన్నట్టయితే మనకి ఆ బ్లాకేజ్ అనేది సివియర్ అయింది, కానీ ఇంకా పక్షవాతం రావట్లేదు, ఆ స్టేజ్లో ఉన్నట్టు. సో ఆ స్టేజ్లో కాస్త రక్త సరఫరా తగ్గంగానే మనకి పక్షవాతం వచ్చినట్టయితే, మళ్ళీ రక్త సరఫరా పెరగంగానే పక్షవాతం తగ్గిపోతుంది. సో ఈ సిమ్టమ్స్ ఇక్కడే ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ టైంలో మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పెద్ద పక్షవాతం వచ్చే ఛాన్సెస్ కంప్లీట్గా తగ్గిపోతాయి. లేకపోతే ఆ సిమ్టమ్స్ వచ్చే నెలలో మనకి 100లో 60 నుంచి 70% మందికి పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక, అంటే టీఏఏ మినీ స్ట్రోక్ సిమ్టమ్స్ మీకు ఉన్నట్లయితే వెంబటే డాక్టర్ దగ్గర తీయించుకొని గుండె స్కానింగ్, మెడ స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్, అండ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది, షుగర్ ఉందా లేదా, బీపీ ఉందా లేదా, ఇవన్నీ చూపించుకోవడం మంచిది. కొంతమంది ఇగ్నోరెన్స్ ఉంటుందండి. అంటే ఎలా ఉంటుందంటే, మొన్న హెల్త్ క్యాంప్కి వెళ్ళాను నేను. హెల్త్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నార్మల్గా అందరు బీపీలు షుగర్లు చెక్ చేస్తే ఒకరి బీపీ 180, 100 ఉంది, షుగరు 300 ఉంది. మరి ఇది తెలీదా అమ్మా అంటే, తెలుసండి, డాక్టర్ చెప్పారు, కొన్ని రోజులు మందులు వాడాము, ఇంకా తగ్గిపోయింది అనుకొని మానేసాం. మరి తర్వాత చూయించుకోలేదా, మరి తగ్గిందా లేదా అంటే, తగ్గిపోయింది అనుకున్నామండి అని అంటారు. సో ఇలా అనుకోవడము, లేకపోతే వేరే యాక్టివ్గా ప్రయత్నాలు ఏవి చేయకపోవడము, డాక్టర్ దగ్గర చూయించుకోవడం వల్ల జరిగే నష్టాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ అలానే ఉన్నట్టు అయితే మనకు ఒకవేళ పక్షవాతం కనుక, లేకపోతే హార్ట్ స్ట్రోక్ రావడము, ఇలాంటివి ఏమన్నా జరిగితే మళ్ళీ పని చేసుకోలేము. మన పని మనం చేసుకోవాలన్నా, ఇంటి పని చేసుకోలేము. ఒకవేళ ఇలా ఇలా ఇగ్నోరెన్స్ ఇంట్లో బాగా వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళకైనా కానీ, ఇలా మెయిన్ ఇంట్లో సంపాదించే వాళ్ళకి పక్షవాతం వచ్చి వాళ్ళు హెల్త్ని ఇగ్నోర్ చేస్తే దానివల్ల ఇల్లు మొత్తం బాధపడాల్సి వస్తుంది. సో హెల్త్ విషయంలో ఇగ్నోర్ చేయకపోవడమే బెటర్. మళ్ళీ పక్షవాతంకి కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు పక్షవాతం వస్తుంది, మందులు రాస్తాం, ఇంటికి వెళ్ళిపోతారు. ఆ మందులు మేము నెల రోజులకు రాస్తాం. నెల రోజులు మందులు వాడిన తర్వాత అయిపోయిందిలే, ఇంకా వీక్నెస్ తగ్గిపోయింది, నేను కొంచెం ఇంప్రూవ్ అయిపోయినా, ఇక పక్షవాతం నాకు తగ్గిపోయింది, ఇక మందులేం వాడని అవసరం లేదు అని ఇలా ఇగ్నోర్ చేస్తారు జనాలు. ఇలా ఇగ్నోర్ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే, మళ్ళీ వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేస్తున్నారా లేదో డాక్టర్ చూడలేదు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, మనకు పక్షవాతం ఎందుకు వచ్చింది, దాన్ని రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. అది బీపీ వల్ల అయి ఉండొచ్చు, షుగర్ వల్ల అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం కామన్గా
చాలా మందిలో చూస్తున్నాం. యంగ్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, పక్షవాతం రావడం అయితుంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల, డ్రగ్స్ తీసుకోవడం వల్ల, అండ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఇవన్నిటి వల్ల మనకి పక్షవాతం వచ్చినట్టు అవుతుంది. సో, ఈ సింప్టమ్స్ అన్నీ వాళ్ళు ఫిట్‌గానే ఉంటారు మళ్ళీ చాలామంది. ఎందుకంటే రాంగ్ ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసినా గూడా, మనకి ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా ఎక్సర్సైజ్ చేసినా గూడా, మనకు సన్నగానే కనపడతారు. సో, ఈ అపోహ గూడా ఉండకూడదు. లావున్న వాళ్ళకి గుండె ప్రాబ్లము, పక్షవాతం వస్తాయి. సన్నగున్న వాళ్ళకి ఏవి రావు. ఇది గూడా కరెక్ట్ కాదు. సో, లావున్నారా, సన్నగున్నారా అని మ్యాటర్ కాదు. హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా? కరెక్ట్ వెయిట్ ఉన్నారా లేదా? అనేదే చాలా ఇంపార్టెంట్. అండ్ పక్షవాతం వచ్చిన తర్వాత కేర్. ఇందాక చెప్పాను కదండీ! మధ్యలో మందులు ఆపేయడము, అండ్ మందులు సరిగ్గా వేసుకోకపోవడం. ఏమైతుందిలే, పలానా వారు పక్షవాతం వచ్చినా గూడా మందు తాగాడు బానే ఉన్నారు. సిగరెట్ తాగుతున్నారు మంచిగా ఇప్పటివరకి గట్టిగా ఉన్నాడు మనిషి. మనం గూడా అలా ఉంటాంలే అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు వేరు, మీ ఇల్లు వేరు. వాళ్ళని చూసుకునే వాళ్ళు వేరు, మిమ్మల్ని చూసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కండిషన్స్ వేరు, మీ ఇంట్లో కండిషన్స్ వేరు. సో, స్ఫూర్తి ఇలాంటి విషయంలో తీసుకోకపోవడం చాలా మంచిది. హెల్త్ విషయంలో స్ఫూర్తి మంచిగా హెల్త్ మేనేజ్ చేసే వాళ్ళని చూసి మాత్రమే స్ఫూర్తి తీసుకోండి. సరిగా హెల్త్ హ్యాబిట్స్ పాటించని వాళ్ళని చూసి స్ఫూర్తి తీసుకుంటే నష్టపోయేది మీరే. హ్మ్. అండ్ ఫిజియోథెరపీ. స్ట్రోక్ చేసిన వాళ్ళలో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయింది. అంటే పక్షవాతం ఎలాగో రానే వచ్చింది. పక్షవాతం వచ్చిన తర్వాత ఏం జేయాలి? కొందరికి మాట తొందరగా రావచ్చు. వాళ్ళకి స్పీచ్ థెరపీ అని ఉంటది. అంటే మాట కరెక్ట్‌గా ఎలా ఉచ్చరించాలి? పదాలు కరెక్ట్‌గా ఎలా మాట్లాడాలి? అండ్ అంటే అందరికీ ఈ ప్రాబ్లమ్ రాకపోవచ్చు. కొందరికి డెస్క్ జాబ్స్ ఉండొచ్చు. వాళ్ళ మాట ద్వారా అంత ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ కొందరికి మాటతోటే ఇప్పుడు సపోజ్ సేల్స్ మేనేజ్‌మెంట్ ఉంటది. కమ్యూనికేషన్ అండ్ యాంకర్స్ ఉంటారు. జర్నలిస్ట్స్ ఉంటారు. వీళ్ళకి మాట అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి స్పీచ్ రిహాబిలిటేషన్ అని లేకపోతే వీళ్ళకొచ్చిన పక్షవాతం వల్ల వాళ్ళ జాబ్ మొత్తము ఇంపార్టెంట్ మొత్తం కోల్పోతారన్నమాట. సో, మాట పోయినప్పుడు స్పీచ్ థెరపీ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి హ్యాండ్, లెగ్ ఫిజియోథెరపీ అని ఉంటది. సో, అప్పుడు చేతులలో స్ట్రెంత్ తగ్గిపోతది గాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ ఇవ్వడము. అండ్ కాళ్ళలో గూడా స్ట్రెంత్ ట్రైనింగ్ ఇవ్వడం. ఇంకొకటి బ్యాలెన్స్. కొందరికి చిన్న మెదడులో పక్షవాతం వచ్చినట్టయితే మనకి బ్యాలెన్స్ తప్పి పడిపోతూ ఉంటారు. సో, వీళ్ళకి బ్యాలెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం. ఇవన్నీ జరగడం వల్ల వీలైనంత వరకు పూర్వం వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఓకే. అండ్ ఇవన్నీ మీరు చేయాలంటే ఫస్ట్ మీకు ఏవైతే సింప్టమ్స్ వస్తున్నాయో అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది ఆ సింప్టమ్స్ రాకుండా చూడడం. అంటే మంచి ఫుడ్ తీసుకోవడం. సో, ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే అన్నీ మన చెంతకొస్తున్నాయి. సో, మనకి ఉన్న యాప్స్ బ్లింకిట్ గాని, స్విగ్గీ గాని, జొమాటో గాని, జెప్టో గాని. సో, అన్నీ ఏదైతే కావాలో మనకి క్షణాల్లో తెచ్చి చేతిలో పెడుతున్నారు. సో, మనం ఫుడ్ విషయంలో అజాగ్రత్తగా ఉండడం అంత మంచిది కాదు. సో, ఎందుకంటే బయట వాళ్ళు ఒక వంట వండి మనకు అమ్ముతున్నారంటే వాళ్ళు మనల్ని దృష్టిలో పెట్టుకొని అమ్మరు. మన చేతిలోంచొచ్చే డబ్బును దృష్టిలో పెట్టుకొని అమ్మరు. వాళ్ళు రుచికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు. దాంట్లో ఉన్న ఆరోగ్యానికి కాదు. అందుకే మీరు బయట చేసిన ఫుడ్స్ చూసినట్టయితే ఆయిల్ చాలా వేస్తారు అందులో. ఆయిల్ గాని, ఉప్పు గాని డెలిబరేట్‌గా వాడతారు. ఎందుకంటే రుచి వచ్చేదే వాటితోటి. కానీ ఇంట్లో అంత వాడరు. ఎందుకంటే మనకి మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి రుచితో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అని మనం అనుకుంటాం కాబట్టి. సో, వీలైనంత వరకి ఇంట్లో వండినవే వాడండి. ఒకవేళ ఇంట్లో వాళ్ళు గూడా ఉప్పు ఎక్కువేస్తున్నారు, ఆయిల్ ఎక్కువేస్తున్నారంటే మనం వాళ్ళకి చెప్పొచ్చు. ఇలా వేయకండి, తక్కువేయండి. మనకే ఆరోగ్యానికి మంచిది అని చెప్పొచ్చు. కానీ రెస్టారెంట్ వాడికి మనం చెప్పలేము ఆర్డర్ చేసేటప్పుడు. సో హ్మ్. సో, ఇవి జాగ్రత్తలన్నీ పాటించి షుగర్, బీపీ రాకుండా చూసుకొని రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము సపోజ్ 20, 25 ఏండ్లకు సంపాదించడం మొదలుపెడతాం. ఒక 40, 45 ఏళ్ల వరకి సంపాదిస్తూనే ఉంటాం. ఏది హెల్త్‌ని పట్టించుకోకుండా. సంపాదిస్తూనే ఉండి కోట్లు సంపాదించి 45 ఏండ్లకు 50 ఏళ్ళొచ్చిన తర్వాత పక్షవాతం రావడమో, గుండె ప్రాబ్లమ్ రావడమో వస్తే, ఆ కోట్లన్నీ మళ్ళీ మనకేదైతే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందో దానికే పెట్టాల్సొస్తది. సో, ఇలా చేయకుండా మీకంటూ ఒక టైం పెట్టుకొని
డబ్బులు తక్కువ వచ్చినా సరే నేను ఇంతే టైం పనిచేస్తాను, మిగతా టైం నా ఆరోగ్యాన్ని చూసుకుంటాను. అది రోజుకు 15 నిమిషాల నుంచి అరగంట అయినా సరే, మీకు ఏదో 3 గంటలు 4 గంటలు కూర్చొని మీ ఆరోగ్యాన్ని రోజు జిమ్లో కసరత్తులు చేయండి అవన్నీ చెప్పట్లేదు. రోజు అరగంట మీరు ఫాస్ట్గా నడిచిన, అరగంట మీకు చిన్న ఎక్సర్సైజ్ చేసిన, లేకపోతే 20 నిమిషాలు, అర 10 నిమిషాలు ధ్యానం చేసిన, యోగా చేసిన, ఇలా చేసినా సరిపోతుంది. స్టార్ట్ స్మాల్. అంటే మీరు ఇప్పుడు ఏమి చేయకపోతే రేపటి నుంచే స్టార్ట్ చేయండి. 5 నిమిషాలైనా పర్లేదు. 5 నిమిషాలు 10 నిమిషాలతో స్టార్ట్ చేసి అది రొటీన్ బేస్ చేసుకోండి. అంటే పొద్దున్న లేవగానే ఇది చేస్తాను, లేకపోతే ఆఫ్టర్నూన్ పడుకునే ముందే నేను ఖచ్చితంగా ఇది చేస్తాను, లేకపోతే నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా ఇది చేసే పడుకుంటాను. సో ఇలా మీరు రొటీన్ యాక్టివిటీ పెట్టుకున్నారు అంటే అది మీకు తర్వాత 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 మీకు తెలియకుండానే మీ లోపల ఇమిడిపోతుంది. ఏది మనం లేవగానే బ్రష్ ఎలా చేస్తామో, ఓకే నేను లేచిన కాబట్టి ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే ఈ టైం అయింది ఓకే నేను ధ్యానం చేయాలి. సో ఈ యాక్టివిటీస్ అన్ని రెగ్యులర్గా ఇంకల్కేట్ చేసుకుంటే మనకు మంచిదే, అండ్ మన మీద ఆధారపడ్డ మన ఫ్యామిలీకి కూడా మంచిదే. సో పక్షవాతం అనేది ట్రీట్మెంట్ ఉంది. అది రక్తం పలచబారేటట్టు గోళీలు వాడడము, లేకపోతే బీపీ కంట్రోల్ చేసేటట్టు మందులు వాడడము, అండ్ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఫిజియోథెరపీ లైక్ స్పీచ్ థెరపీ, కాళ్ళు చేతులు వీక్నెస్ ఉంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవ్వడము, అండ్ రాకుండా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ, షుగర్, పొల్యూషన్, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మంచి ఫుడ్. సో ఇవన్నీ మన చేతిలోనే ఉంటాయి. సో ఎప్పుడైనా హెల్త్లో 90% పేషెంట్ చేతిలోనే ఉంటుంది, రాకుండా ఉండేసరికి ఆ 10% మాత్రమే డాక్టర్లు చూడండి. సో వీలైనంత వరకు మా దగ్గర రాకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి, ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇబ్బంది ఉంటే మాత్రం మా దగ్గరకు వచ్చేటట్టే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.